పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. అంటే బేసికల్‌గా చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అమ్మాయిలందరూ కూడా తర్వాత పెద్ద పెద్ద హీరోయిన్స్ అయిపోయారు. హ్మ్. చాలా మంది. శ్రీదేవి గారు మీ టైంలో అవును. ముఖ్యంగా. అలాంటిది ఎందుకని బేబీ వరలక్ష్మి గారు చైల్డ్ ఆర్టిస్ట్‌గా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి ఒక్కసారిగా చెల్లెలు అవతారం ఎత్తారు? అంటే ఇండస్ట్రీ మీకు ఆ స్టాంపు గుద్దేసిందా? చెల్లెలుగా ఆ! ఉండిపోవాలి. ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా వచ్చాను. ఎక్కడ బ్రేకు ఒక స్టేజ్ తర్వాత నాకు చిన్న పిల్లని 12 ఏళ్ళంటే సిస్టర్‌గానే కదా చూస్తారు. 12 ఏళ్ల నుంచి సిస్టర్‌గా చేస్తూ అలా సిస్టర్‌గానే ఉండిపోయాను. బట్ తమిళనాడులో హీరోయిన్‌గా చేసినాను, కేరళలో చేశాను, కర్ణాటకలో చేశాను. బట్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్‌లో చేయలేదంతే. ఇది హీరో సిస్టర్ అంటే మనకి అదే గదా! సిస్టర్ అంటే సిస్టరే. హ్మ్. బట్ ఏ హీరోయిన్‌కి తీసిపోని అందం కదా మేడం మీది. ఎప్పుడన్నా అనుకుంటారా? అరే! నేను రాంగ్ స్టెప్ ఏసానే చెల్లెలు క్యారెక్టర్స్ చేసి, అందరూ అయ్యే ఇచ్చేసారు. లేకపోతే తెలుగులో కూడా ఒక మంచి హీరోయిన్ అయ్యేదాన్ని శ్రీదేవిలాగా. ఎందుకంటే ఏ హీరోయిన్‌కి తీసిపోదు మీ అందం. అంత బావుంటారు అప్పుడు. థ్యాంక్ యూ. లేదు. నేను అప్పుడు అనుకునేదాన్ని కానీ ఎందుకంటే నేను అందాన్ని వలన అనుకునేదాన్ని కాదు. చాలామంది కొత్త హీరోయిన్స్‌ని తీసుకొస్తున్నప్పుడు ఒక్కొక్క సినిమాలో కృష్ణ గారితో, సిస్టర్ గారు చేసినప్పుడు కానీ, చిరంజీవి గారితో చేసినప్పుడు కానీ, అప్పుడు న్యూ కమర్స్‌ని తీసుకొచ్చేవాళ్ళు. బొంబే నుంచి అలాగా. వాళ్ళకి యాక్టింగే రాదు. చాలా జీరో అనమాట. ఈవెన్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉండేది కాదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి 10 మంది పడి వాళ్ళని రెడీ చేసి దాన్ని అందంగా హీరోయిన్‌గా నిలబెట్టడానికి చాలా ప్రయత్నించేవాళ్ళు. అలాంటప్పుడు నాకెందుకు ఇలా ఎప్పుడు సిస్టర్‌గా ఇచ్చి నేనెందుకు చేయకూడదు అలా అనిపించిందే తప్ప, మనకి అందం ఒకటే కాదు టాలెంట్ కూడా కావాలి కదా! టాలెంట్ ఉంది. ఐ నో డాన్స్, యాక్టింగ్ తెలుసు. నాకు చాలా పబ్లిసిటీ ఉంది. నేను చేస్తే ఈ అమ్మాయి వరలక్ష్మి అని అందరూ చెప్తారు కదా! అలా ఉన్నా కూడా నాకెందుకు హీరోయిన్‌గా రాలేదు అనేది కొంచెం బాధగా ఉండేది. బట్ ఈ క్యారెక్టర్‌లు చేయటానికి కూడా ఒక ఆర్టిస్ట్ కావాలి కదా! సిస్టర్స్‌లో అప్పుడు పెద్దగా ఎవరు క్లిక్ అయింది లేదు. నేనొక్కటే వరలక్ష్మి. దాని తర్వాత చాలామంది వచ్చారు. సిస్టర్ అంటే వరలక్ష్మి అని అప్పట్లో అమ్మ అంటే అన్నపూర్ణ గారిలాగా అంతే. సిస్టర్ అంటే వరలక్ష్మి. హ్మ్. అదొక బ్లెస్సింగ్ లాగా ఉండేది. కానీ ఎందుకంటే కొంచెం నాకు కూడా ఈ షార్ట్ డ్రెసెస్ అయన్నీ కొంచెం కన్వీనియంట్ లేదు. అందుకని ఓకే. ఐయామ్ ఓకే విత్ దట్ క్యారెక్టర్స్. బట్ ఏసిన కొత్తల్లో హీరోస్ ఎక్కువ ఫీల్ అయ్యి ఉంటారు. అరే! ఇంత అందమైన అమ్మాయిని హీరోయిన్‌గా కాకుండా మన పక్కన సిస్టర్ రోల్స్ చేపిస్తున్నామే మనం. సిస్టర్‌ని పిలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని ఫీల్ అయిన హీరోస్ ఉంటారు కదా! అంటారు కూడాను. మానేస్తారు కూడాను సెట్‌లో. ఎందుకురా ఈ చెల్లిగా చేయిస్తున్నారు అని. కానీ నిజంగా అలా అయిపోయిన తర్వాత అందరూ ఆన్ సెట్‌లో కూడా నేను చాలా కొంచెం ఇన్నోసెంట్‌గా ఉండేదాన్ని. మరీ ఆర్టిస్ట్ అంటే సో టాలెంటెడ్‌గా నేను చాలా ఇన్నోసెంట్‌గా ఉండేదాన్ని. అందరూ ఓకే. సిస్టర్ అంటే ఓకే. వాళ్ళు కూడా ఓకే. ఆహ్, కొంతమంది అనుకుంటా ఉండేవాళ్ళు. విన్నట్టు ఉండిపోయేదాన్ని. బట్ కృష్ణ గారికి చెల్లెలుగా చేసిన సినిమాలలో నిజంగా కృష్ణ గారు, వరలక్ష్మి గారు ఇద్దరు అన్నా చెల్లెళ్ళా అనేలా ఒదిగిపోతారు. ఆ కాంబినేషన్ మీరు వర్కౌట్ చేసుకున్నారా ఆఫ్ స్క్రీన్? లేకపోతే అలా వర్కౌట్ అయిపోయిందా అది? యాక్చువల్లీ చెప్పారా? అప్పుడు చెప్పేవాళ్ళు ఎవరన్నా? చాలామంది చెప్పారు. నాకే తెలియకుండా ఆయన అంటే నాకు చాలా అన్నయ్యగా చాలా ఇష్టం. ఆయన కూడా హ్మ్, మీకు తెలుసు కదా! కృష్ణ గారి సెట్‌లో ఎవరితో మాట్లాడరు. అసలు ఏమీ మాట్లాడరు. అలాంటిది ఆయన చాలా అభిమానంగా ఉండేవాళ్ళు నా దగ్గర. అస్సలు ఒక సింగిల్ మాట కూడా ఇప్పుడు ఎవరిని అనరనుకోండి. అప్రిషియేట్ చేయరు ఆయన ఎవరిని. ఆయన అప్రిషియేట్ చేస్తారు నన్ను. నాకు అందే చాలా సంతోషంగా ఉండేది. చేసావమ్మా! చిన్న పిల్లవైనా కొన్ని డీప్ ఎక్స్‌ప్రెషన్స్ అన్ని చాలా చేసావు. బ్రహ్మాస్త్రంలో రాజేంద్ర ప్రసాద్ గారు, నేను పేరు. ఒక గుడ్డమ్మాయి క్యారెక్టర్. గుడ్డమ్మాయి అంటే కళ్ళు లేకుండా కూడా మనం వచ్చి ఆ ఫీలింగ్స్ చూపించేది కొంచెం కష్టం. కొన్ని సీన్స్ అలా ఉండినాయి. ఆయన అప్రిషియేట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఆయన ఈరోజు మనలో లేరు. నాకు రియల్ లైఫ్‌లోనూ బ్రదర్ లేరు. ఆళ్ళందరూ ఆల్ హీరోస్ నా బ్రదర్ అనుకునేదాన్ని. ఈయన చాలా 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 ఇష్టం నాకు. హ్మ్. ఆయన లేరు ఈరోజు. చాలా ఎమోషనల్ అయ్యారంట ఆ రోజంతా మీరు. చాలా. అసలు బ్లాంక్ అయిపోయింది. ఏంటి అందరూ వెళ్ళిపోతున్నారు అనిపిస్తది. అంటే
పోయిన లాస్ట్ ఇయర్ చాలా మందితో నేను అందరితో మ్యాక్సిమం యాక్ట్ చేస్తున్నాను. చలపతి అంకులు, సత్యనారాయణ అంకులు అందరూ చాలా మందితో నేను యాక్ట్ చేశాను. మళ్ళీ వాళ్ళందరితో యాక్ట్ చేస్తాను అనుకున్నాను, వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ చెల్లెలుగా ఇంతమంది స్టార్స్ చేశారు కదా మేడం, ఆ. ఏ హీరో ఎక్కువ ఓన్గా ఫీల్ అవుతారు? ఒక ఫ్యామిలీ లాగా, నిజమైన చెల్లిలాగా ఫీల్ అయ్యి స్క్రీన్ మీద అది పండించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే హీరో అంటే కృష్ణ గారు కాకుండా ఇంకెవరన్నా చెప్తారా మీరు? వేరే హీరో వచ్చి చెప్పాలంటే నాగార్జున గారు. అప్పట్లో ఆయన చాలా కొత్త, నేను అప్పటికే చాలా చేస్తున్నాను పిక్చర్స్. ఆయన కూడా ఏంటంటే మేకప్ కూడా నేను ఒక ఇంతకు ముందు నుంచి చేసి వచ్చిన ఆర్టిస్ట్ అని ఎప్పుడు చూడలేదు. ఆయన కొత్త, అప్పట్లో కొత్తవి. మేము కలెక్టర్ గారు అబ్బాయి అవి చేసినప్పుడు కొంచెం మేకప్ ఎక్కువ వేసినా కూడా ఎందుకమ్మా వద్దు, ఆయన ఆయన అసలు ఆయన లెవెల్కి నా మేకప్ గురించి చెప్పాల్సిన అవసరమే వద్దు. ఈ వద్దు, నీ క్యారెక్టర్కి ఇది వద్దు, వాళ్ళు హీరోయిన్ వాళ్ళు వేసుకొని నువ్వు బాగుండమ్మా, నువ్వు సాఫ్ట్ అలాగే వేసుకో, ఇవన్నీ వద్దు, ఈ బ్లషెస్ ఇవన్నీ వద్దు, నీ మీద సింపతి రావాలి అని అదే ఓన్ చేసుకునేలాగా నాగార్జున గారు. నాకైతే ఒకసారి యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్లో కోపం వచ్చింది, ఏంటి నా మేకప్ని అలా అంటున్నారు అని. దాని తర్వాత అర్థమైంది, నా క్యారెక్టర్ని ఆయన అంతా ఎవరికీ చెప్పలేదు, నాకు చెప్తున్నారంటే ఆయన మనల్ని ఎంత వచ్చి ఓన్ సిస్టర్గా అనుకుని అలా చెప్తున్నారు, మనం తీసుకోవాలి దీన్ని అని. నాకు అన్నయ్యే కదా, ఏంటే నాన్నగారికి బిడ్డగా చేశాను, ఈయనకి చెల్లిగా చేశానంటే నాకు అన్నయ్యే కదా ఆయన. ఆయన అందుకని చెప్పి అప్పుడు తీసుకున్నాను. అప్పటి నుంచి నేను మేకప్ కూడా చాలా కరెక్ట్ చేసుకున్నాను. ఆయన కూడా చాలా న్యాచురల్గా ఉంటారు కాబట్టి ఆయనకి అప్పటి నుంచి వచ్చిన ఆర్టిస్ట్ లాగా బ్లష్ అంతా వేసేసుకొని యాక్ట్ చేస్తుంటే విక్కీ దాదా ఆ టైంకి వచ్చేసరికి ఆయన చెప్పారు ఒకరోజు, వద్దుమ్మా వద్దు, అంత వద్దు, లైట్ చేసుకో, నువ్వు నీ క్యారెక్టర్స్ వేరు, వాళ్ళని చూసి నువ్వు కంపేర్ చేసుకోక, నీది సాఫ్ట్ క్యారెక్టర్ అలా తీసుకొచ్చే. ఫస్ట్ కోపం వచ్చినా కూడా తర్వాత ఈజ్ రైట్ అని చాలా పిక్చర్స్ నేను నా క్యారెక్టర్ తగ్గట్టు మేకప్ కూడా తగ్గించుకొని ఆయన చెప్పినట్టే. ఆయన చెప్పబట్టే ఈరోజు మీ మీద ఎంత సింపతి ఉంది. కరెక్టే కదా, ఏంటే మనం ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత మన ఇష్టానికి మేకప్ చేసుకుంటాము. చెప్పడానికి కూడా కొంతమంది న్యూ డైరెక్టర్స్ వస్తున్నారు కదా. అప్పట్లో నేను రాఘవేంద్రరావు గారి ఫస్ట్ పిక్చర్ నేను చేస్తున్నాను, బాబు పిక్చర్. ఆయన పిక్చర్స్ అన్నిట్లో నేను చేస్తున్నాను. అందరూ వచ్చి ప్రతి వాళ్ళు చెప్పరు మేకప్ గురించి. ఇంకా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మేకప్ ఎవరు ఇన్వాల్వ్, ఆ టైంలో కూడా ఆయన చెప్పారు. అంటే ఆ టైంలో ఎలా చెప్తారో అన్ని సినిమాలలో హీరోయిన్ సావిత్రి, వాణిశ్రీ ఉండేవాళ్ళంట అని, అన్ని సినిమాలలో చెల్లెలంటే వరలక్ష్మి ఉండేవాళ్ళు. అవును, అలా చెప్పుకునేవాళ్ళు. అలాగే బాలకృష్ణ గారు కూడా చాలా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది, మా కెమెరామ్యాన్ గారు మోహన్ కృష్ణ గారు అందరూ బాగా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మా చెల్లెలని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.